100% ప్లేస్మెంట్ హిస్టరీ ఉన్న కాలేజ్. యావరేజ్ ప్యాకేజ్ ఇప్పుడు కూడా 20 ఎల్పీఏ కంటే ఎక్కువ ఉంటుంది. లోయర్ బ్రాంచ్ అయిన మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా యావరేజ్ వచ్చేసి 18.7 ఎల్పీఏ. హలో గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాకోసెడు. ఈరోజు మనం ఐఐటీస్లో ఒకటైన ఐఐటి భువనేశ్వర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఐటి భువనేశ్వర్ 2008లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ అనేది సెకండ్ జనరేషన్ ఆఫ్ ఐఐటీస్లో ఒకటి. ఈ ఇన్స్టిట్యూట్ వెరైటీ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో అందిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ టోటల్ 936 ఎకర్స్లో స్ప్రెడ్ అయింది. ఇంకా లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఆర్గుల్, కోర్దా అనే డిస్టిక్లో ఉంటుంది, భువనేశ్వర్ దగ్గర, ఒడిషా స్టేట్. అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి జనరల్గా వేరే ఐఐటీస్లో ఉన్నట్టుగానే 100% అడ్మిషన్స్ త్రూ జోసా మాత్రమే అవుతాయి. బీటెక్ కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇంకా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్మాస్ఫిరిక్ అండ్ ఓషనిక్ సైన్సెస్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇన్స్టిట్యూట్లో టోటల్ ఫీ ఫర్ 4 years ఆఫ్ బీటెక్ ఇంక్లూడింగ్ హాస్టల్ వచ్చేసి 11,14,760 రూపీస్. ఈ ఇన్స్టిట్యూట్ ఫీజ్ కన్సెషన్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీ రిజర్వేషన్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. ఇంకా జనరల్, ఓబీసీ, ఎన్సెల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh ఉన్న వాళ్ళకి కూడా 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. ఇంకా జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh to 5 lakh ఉన్న వాళ్ళకి 2/3 ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. హాస్టల్స్ గురించి చూసుకుంటే జూనియర్ గర్ల్స్కి వచ్చేసి 2 to 3 షేడ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి సింగిల్ షేడ్ ఉంటాయి, కామన్ బాత్రూమ్స్. అండ్ బాయ్స్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి సింగిల్ షేడ్ ఉంటాయి విత్ కామన్ బాత్రూమ్స్. రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ ఉంటాయి. మెస్ ఫుడ్ వచ్చేసి 2.1 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇంకా హాస్టల్ మెయింటెనెన్స్ కూడా 3.4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. స్క్రీన్ మీద మీరు స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన పోల్స్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూద్దాము. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్, 8 kilometers ఉంటుంది. ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బీజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనము ఐఐటి భువనేశ్వర్లోని ప్లేస్మెంట్స్ చూద్దాము. 23, 24, 25 లేటెస్ట్వి అండ్ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేద్దాము. ఇక్కడ మనకి 23లో సిఎస్సికి వచ్చేసి 100% ప్లేస్మెంట్ అనేది అయింది. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 62 అండ్ ప్లేస్డ్ ఆర్ 62. సో ఇక్కడ 100% ప్లేస్మెంట్ చూడొచ్చు. అండ్ ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆ 2023 ఇయర్లోని ప్లేస్మెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఈ పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దాని నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2024కి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి సిఎస్సి 92.4%, ఈసీ 78%, 82.2, 94.3. మెకానికల్కి హైయెస్ట్ ఉంది చూడవచ్చు మీరు. సిఎస్సి కంటే కూడా సిఎస్సి 92.4, కానీ మెకానికల్కి 94.3 హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది. ఇవన్నీ వచ్చేసి 24 ప్లేస్మెంట్. ఇప్పుడు డీటెయిల్గా 25 అనలైజ్ చేద్దాము. ఇక్కడ కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 65, ప్లేస్డ్ 62, ప్లేస్మెంట్ పర్సంటేజ్ 95.3, మ్యాక్సిమం ఎల్పిఏ 67.6, లీస్ట్ ఎల్పిఏ 6.8, యావరేజ్ 23.2, మీడియన్ వచ్చేసి 14. ఈసీఈకి 47, 37, 78.7%, 58.5 మ్యాక్స్ ఎల్పిఏ. ఇక్కడ ఎలక్ట్రికల్కి వచ్చేసి సిఎస్సితో పాటు సేమ్ ఉంది, హైయెస్ట్ ఎల్పిఏ 67.6, ఎలక్ట్రికల్కి కూడా 67.6 ఉంది. నెక్స్ట్ మెకానికల్ హైయెస్ట్ 20.1, సివిల్ 21, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 44 ఎల్పిఏ హైయెస్ట్. నెక్స్ట్ యావరేజ్ వస్తే సిఈసికి 23.2, ఈసీ 19.8, ఎలక్ట్రికల్ 19, మెకానికల్ 14.77, సివిల్ 14.8, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ 18.7. ఫస్ట్ సిఎస్సి, నెక్స్ట్ ఈసీ, ఆ తర్వాత ఎలక్ట్రికల్, నెక్స్ట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్, నెక్స్ట్ సివిల్, మెకానికల్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. సో ఇవి మీరు ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. మీరు ఈ బ్రోచర్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దాని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 282, ప్లేస్డ్ వర్ 254, అండ్ పర్సంటేజ్ టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ ఈస్ 90.07, అండ్ ద హైయెస్ట్ వాస్ 67.6, వేర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండింటికి సేమ్ వచ్చింది.
ఇంకా మినిమం లీస్ట్ వాస్ 5.5 ఎల్పిఏ, 14.98 యావరేజ్, 12 మీడియన్. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూట్లో అయితే ప్లేస్మెంట్స్ అనేవి బాగున్నాయి, అంటే ఇప్పుడున్న సినారియోని బట్టి బాగున్నాయనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇవి డ్వాయల్ డిగ్రీవి, ఇవి కూడా చూడొచ్చు. సిఎస్సికి 100% 11 మెంబర్స్ ఉంటే 11 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఉన్న వాళ్ళు కాదు, అంటే ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు 50 మెంబర్స్ కూడా ఉండొచ్చు, పార్టిసిపేట్ ఎంత చేశారు, ప్లేస్ ఎంత అయ్యారు, దాన్ని బట్టి పర్సంటేజ్ తీస్తారు అలా. సో మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కింద వీడియో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ లింక్ ఇచ్చాము, ఆ లింక్ ద్వారా మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఐటి భువనేశ్వర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము జోసెఫ్ సిసాబ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో స్టూడెంట్కి అక్యురేట్ కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్షన్, ఇంకా కాల్స్ విత్ ద ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, అంటే ఆల్రెడీ ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్లో చదువుతున్న స్టూడెంట్స్ తోటి మీ పిల్లవాడిని మాట్లాడించడం, ఇంకా ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ గ్రూప్ అనేది యాక్సెస్, నెక్స్ట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్.